హలో! నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'జటాధర'. ఇదొక మైథలాజికల్ హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ. మరీ అంత భయంకరమైన హారర్ సీన్స్ ఏమి ఉండవు గానీ, అక్కడక్కడ కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అయితే చూడడానికి బాగానే ఉంటాయి. కొంచెం మంచి థ్రిల్ కూడా అనిపిస్తాయన్నమాట. ఇంకా ఈ మూవీలో వీఎఫ్ఎక్స్ వర్క్ అంత సూపర్‌గా అని చెప్పలేను గానీ, కొన్ని సీన్స్ అయితే చూడడానికి పర్లేదు బాగానే అనిపించినాయి. కొన్ని సీన్స్‌లో వీఎఫ్ఎక్స్ ఇంకొంచెం బెటర్‌గా చూపించుంటే ఆ సీన్స్ చాలా బాగుండేది. మూవీ కూడా ప్లస్ అయ్యేదన్నమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, శివ ఒక గోస్ట్ హంటరు. ఎక్కడెక్కడ గోస్ట్ ఉన్నాయని చెప్పేసి రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. శివ వాళ్ళ అమ్మ, నాన్న చిన్నప్పుడు చనిపోతారన్నమాట. శివ వాళ్ళ అమ్మ, నాన్న చనిపోవడానికి ఒక ధనపిశాచి కారణం తెలుస్తది. ఆ తర్వాత శివ ఏం చేశాడనేది ఈ మూవీ స్టోరీ అన్నమాట. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్‌లోనే అసలు ఈ ధనపిశాచి ఎవరు అనే గురించి ఒక స్టోరీ అయితే చెప్తారు. ఆ స్టోరీ అయితే చాలా బావుంటది. ఆ స్టోరీ అంతా ఏఐ యానిమేషన్‌లో చూపిస్తారు. అది చూడడానికి కూడా బాగుంటది. ఇంకా ఈ మూవీలో హైలైట్ ఏందంటే, స్టార్టింగ్‌లో ధనపిశాచి గురించి స్టోరీ చెప్తారు. అది బాగుంటది. ఇంటర్వ్యూలో ఒక చిన్న ట్విస్ట్ పెడతారు. ఆ ట్విస్ట్ అయితే బాగుంటది. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ బాగుంటది. దాంతో పాటు ధనపిశాచి వచ్చే సీన్స్ కూడా బాగుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే, స్టోరీ పర్లేదు. కొంచెం కొత్తగానే అనిపిస్తది. ఈ 'ధనపిశాచి' క్యారెక్టర్ అయితే. స్క్రీన్ ప్లే అయితే కొన్ని కొన్ని చోట్ల కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. వీఎఫ్ఎక్స్‌తో వచ్చే కొన్ని సీన్స్ మాత్రం అంత ఎఫెక్టివ్‌గా అనిపించవు. క్లైమాక్స్ కూడా రొటీన్‌గానే అనిపిస్తది. అంత సూపర్‌గా ఏమి ఉండదు. శివ గోస్ట్ హంటర్ కాబట్టి, ఆ గోస్ట్‌ని రీసెర్చ్ చేసే సీన్స్ అంత ఎఫెక్టివ్‌గా అనిపించవు. అవి కొంచెం బాగా పెట్టుంటే బాగుండేదనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం రొటీన్‌గానే అనిపిస్తది సీన్స్ అయితే. ఇంటర్వ్యూలో ట్విస్ట్ అయితే చాలా బాగుంటది. ఆ ట్విస్ట్ బేస్ చేసుకొని సెకండ్ హాఫ్‌లోకెళ్తారు. సెకండ్ హాఫ్‌లో ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ పెడతారు. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ ఈ మూవీకి ఒక హైలైట్ అనమాట. ఈ మూవీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం డల్‌గా వెళ్తున్నట్టు అనిపిస్తది. క్లైమాక్స్ కూడా సేమ్ అలాగే ఉంటది. ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ సీన్స్ ఇంకొంచెం బెటర్‌గా పెట్టుంటే బాగుండేదనిపించింది. 'ధనపిశాచి' సీన్స్ ఇంకొంచెం భయంకరంగా, ఇంకొంచెం డిఫరెంట్‌గా ఏదైనా ట్రై చేసుంటే బాగుండేదనిపించింది. 'ధనపిశాచి' వచ్చే సాంగ్ అయితే పర్లేదు ఓకే. ఓకేలాగా అనిపిస్తది. ఇంకా ఈ మూవీలో మరీ హారర్ సీన్స్ కానీ, థ్రిల్లింగ్ సీన్స్ మరీ అంత భయంకరంగా ఏమి ఉండవు. ఇంకొంచెం డోస్ పెంచుంటే బాగుండేదనిపించింది. ఇంకా ఈ మూవీ క్లైమాక్స్ కూడా రొటీన్‌గానే ఉంటది. దెయ్యం ఉంటే దేవుడు కూడా ఉంటాడు కదా! సో, ఈ మూవీలో కూడా దెయ్యం చూపిస్తారు. ఆ తర్వాత దేవుడిని లాస్ట్‌లో క్లైమాక్స్‌లో చూపిస్తారు. ఇంకా క్లైమాక్స్‌లో కూడా ఒక డివోషనల్ సీన్ చూపిస్తారు. అది చూడడానికైతే బాగుంటది. ఒక మంచి డివోషనల్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీలో శివాగా సుధీర్ బాబు చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటది. ఇంకా ఈ మూవీలో 'ధనపిశాచి'గా సోనాక్షి సిన్హా చేసింది. తన క్యారెక్టర్ కూడా బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ ఈ మూవీకి ఒక హైలైట్ అనమాట. 'ధనపిశాచి'లో వచ్చే సీన్స్ కొంచెం చూడడానికైతే బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో హీరోయిన్‌గా 'సితార' తను 'దివ్య కోసలా' చేసింది. తన క్యారెక్టర్ కొన్ని కొన్ని సీన్స్‌లోనే ఉంటది. మరి అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏం కాదు. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. వాళ్ళ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా పర్లేదు ఓకే. ఓకేలాగా అనిపిస్తాయి. అండ్ బీజీఎం కూడా బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీ టెక్నాలజీ కూడా కాస్త బాగానే ఉంటది. 'ధనపిశాచి' వచ్చే సీన్స్ బాగుంటాయి. అండ్ వీఎఫ్ఎక్స్ మాత్రం ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుంటే బాగుండేదనిపించింది సీన్స్ అయితే. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటి ఏం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఒకసారి చూడొచ్చు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో అక్కడక్కడ వచ్చే కొన్ని థ్రిల్లింగ్ సీన్స్‌కి అండ్ ట్విస్ట్‌లకి మీరు కనెక్ట్ అయితే మీకు ఈ మూవీ నచ్చుతది. లేదు ఇంకా మీరు హారర్ సీన్స్ గాని, థ్రిల్లింగ్స్ బాగా ఎక్స్‌పెక్ట్ చేసి చూస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో చూడండి ఈ మూవీ. సో, మీరు నచ్చితే థియేటర్‌లో చూడండి. లేకపోతే కొన్ని రోజులు ఓటీటీ రిలీజ్ చేస్తారు చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.